చూడండి, మొదటిగా సొలొమోను ఎవరిని చంపాలో వారిని చంపేశాడు. తర్వాత రాజ్యం స్థిరపడింది. స్థిరపడిన రాజ్యం ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. సింహాసనం నాదే, కానీ ఆ పిల్లవాడిని రాజుగా అభిషేకించారు. అభిషేకులు పెళ్లి చేసుకో, అతడు దావీదు ఆమెతో సింహాసనం నీదే అవుతుంది. ఇతడు యోవాబు, దావీదు సైన్యాధిపతి కుట్ర పడుతున్నారు. సమాధానముగా వచ్చాను, నీతో చెప్పాల్సిన విషయం ఉంది. ఆమె బెత్షెబ, రాజ్యం నాదే, కానీ ఇప్పుడది నా సహోదరుడిది. దయచేసి రాజైన సొలొమోనును అడుగు, అతడు నిన్ను తిరస్కరించడు. షూనేమియురాలైన అబీషగును భార్యగా ఇవ్వమని చెప్పు. బత్షెబ రాజైన సొలొమోను దగ్గరకు వచ్చి అదోనియా అబీషగును భార్యగా కోరుకున్నాడని చెప్పింది. సొలొమోనుకు పట్టజాలనంత కోపం వచ్చింది. బెనయాను పిలిచి అదోనియాను వధించమని ఆజ్ఞాపించాడు. మరణించిన తరువాత సొలొమోను తన సింహాసనాన్ని న్యాయంతో స్థిరపరిచాడు. నిరపరాధ రక్తాన్ని చిందించి అదోనియాకు తోడైన యోయాబు బెనయా చేత చంపబడ్డాడు. అబ్యాతారు యాజకుడుగా తొలగించబడ్డాడు. అతని యాజకత్వం శాశ్వతంగా ముగిసింది. బెనయా రాజాజ్ఞ ప్రకారం సిమీయిని సంహరించాడు. ఇలా సొలొమోను రాజ్యం స్థిరపడింది. సొలొమోను కీర్తి ఎంతగానో విస్తరించింది. అతడు 12 అధికారులను నియమించాడు. ఏ విధంగా స్థిరపడిందో చూడండి. నెల నెల రాజమందిర సరఫరాలను చూచే బాధ్యత వారిది. ప్రతిరోజు రాజమందిరానికి విస్తారమైన ఆహార సరఫరా జరిగేది. వందలాది జంతువులు, ధాన్యము, పక్షులు తేబడేవి. సొలొమోను 12,000 గుర్రాలు, 1400 రథాలతో సరిహద్దులను స్థిరపరిచి రాజ్యాన్ని పాలించాడు. సొలొమోను యొక్క దృఢమైన పాలన మరియు సైనిక శక్తి ఆయన రాజ్యాన్ని రక్షించడంతో పాటు ఆయన ప్రభావము అంతటా విస్తరించినట్లుగా చేసింది. రైట్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే